గుడ్ షెఫర్డ్ స్కూల్ విద్యార్థులకు డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసిన స్థానిక పోలీసులు. మంచిర్యాల జిల్లా లక్షలపేట పట్టణంలోని గుడ్ షెఫర్డ్ స్కూల్లో సోమవారం నాడు స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ వాడటం వలన కలిగే నష్టాల గురించి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ చాలా మంది విద్యార్థులు డ్రగ్స్ బారిన పడి వారి విలువైన జీవితాలు కోల్పోయిన సంఘటనలు చాలా ఉన్నాయి కాబట్టి విద్యార్థులు ఎవరు డ్రగ్స్ కు అలవాటు కావద్దు అని కోరారు. విద్యార్థి దశ చాలా కీలకం కాబట్టి చెడ్డ అలవాట్లకు దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టి ఉన్నతమైన చదువులు చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకుని రావాలని సూచనలు చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ వై శ్రీనివాస్, ప్రిన్సిపల్ సెబాస్టియన్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అంత మోతాదులో తీసుకుంటే అది మంచిది, గుడ్ థింగ్. కానీ ఒక ఎట్ ఏ టైం ఒక 10 డోలో 650 వేసుకుంటే ఏమైంది, అది ఓవర్ డోస్ అయిపోయింది. సో ఏదైనా సరే ఓవర్ డోస్తో తీసుకుంటే అది డ్రగ్ అవుతుంది. సో మెయిన్గా మనకి డ్రగ్ అంటే గుర్తొచ్చేది ప్రతి ఒక్కరికి గాంజా అంటాం, అవునా? ఎప్పుడన్నా గాంజా లీఫ్ చూసారా? బంతి చెట్టు చూసారా? ప్రతి చోట ప్రతి ఇంట్లో ఉంటుంది, అవునా? సేమ్ ఎగ్జాక్ట్లీ బంతి ఆకు ఎట్లా ఉంటుందో అదే ఆకు ఉంటుంది, అదే ఫ్లేవర్ ఉంటుంది. కానీ పంజెంట్ స్మెల్ ఉంటుంది, కొంచెం ఎండిపోయిన మన పొగాకు ఐడియా ఉందా, దానికి దగ్గరలో రిలేటెడ్గా టొబాకో టైప్లో రిలేటెడ్గా స్మెల్ అనేది వస్తుంది. వన్స్ అది స్మెల్ చేసుకున్నాము అంటే దాదాపుగా ఎంత అంటే మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు, అంత డోసు ఎక్కుతుంది. సో ఎట్టి బస్సులో కూడా వన్స్ ఒక్కసారి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. మనకు డిసీజ్ వచ్చిన తర్వాత క్యూర్ కావాలని చెప్పేసి తిరిగే బదులు డిసీజ్ రావడానికంటే ముందే ప్రివెంటివ్ యాక్షన్స్ మెజర్మెంట్స్ తీసుకుంటే మనం సేఫ్ సైడ్ ఉంటాం, అవునా కాదు? సో ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ అనేది మన నాట్ ఓన్లీ గాంజా, మనకి వైట్నర్ ఐడియా ఉందా? అందరికీ తెలుసు కదా, వైట్నర్ స్మెల్లో కూడా డ్రగ్ ఉంటుంది తెలుసా? దాన్ని స్మెల్ చేసుకుంటే ఎక్కువ మోతాదులో ఎక్కువ టైంలో స్మెల్ చేస్తే డ్రగ్ అనేది ఆటోమేటిక్గా బాడీకి అడిక్ట్ అయిపోతుంది, బాడీ లోపలికి వెళ్ళిపోతుంది, మనం దానికి అడిక్ట్ అయిపోతాం. సో ఎట్టి పరిస్థితిలో ఎనీ కైండ్ ఆఫ్ డ్రగ్, నాట్ ఓన్లీ గాంజా, నాట్ ఓన్లీ ఇది అదని ఏ థింగ్ కానీ మనకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీకు ఏదైనా డ్రగ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే మీ సార్ వాళ్ళకి సజెస్ట్ చేయండి. ఎవరైనా ఒక్కరే ఉంటారు, సింగిల్ పర్సన్, ఏదైనా ఎవరితోటి ఒకరితోటే స్టార్ట్ అవుతుంది, అవునా కదా? మనందరం బాగుంటే మన ఊరంతా బాగుంటుంది, మన టౌన్ అంతా బాగానే ఉంటుంది. ఒక సింగిల్ పర్సన్ వస్తారు, ఒకసారి బయట నుంచి వాడికి డ్రగ్ అడిక్టెడ్ ఉంటుంది, ఆల్రెడీ గాంజా తాగేటోడు వస్తారు, వచ్చేసి తర్వాత ఫ్రెండ్స్ తోటి వాళ్ళతో ఒక 4-5 కలిసేసి ఒకసారి డ్రగ్